పుట్టపర్తి శంకారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలని ఈ సభాముఖం కోరుతున్నా. ఏం బా తప్పుడు క్యాపులు వచ్చినాయి, క్యాపులు కూడా ఇచ్చాం. ఈ పసుపు క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని నేను కోరుతున్నా. గతంలో మనం బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది మనం నూతనంగా చేసుకుంటున్నాం. అది మీ అందరికి తెలుసు. టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేసుకున్నాం. దానికి కారణం ఒకటే, ఏ కార్యకర్త బాగా చేశారు, ఎవరు ముందరికెళ్లారో నాకు తెలిసేదానికి. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చే ముందల ఉత్తమ కార్యకర్తలందరూ నేను కలిసి వాళ్ళందరూ కూడా అవార్డు ఇస్తాం జరిగింది. ఆ కార్యకర్తలందరూ గర్వంగా ఎత్తి చూపించమని ఈ సభాముఖం కోరుతున్నాం. ఎత్తి చూపించండి. తాతయ్య ఉల్టా పట్టుకున్నారు, ఎత్తి చూపించండి. ఇది ఒక అవార్డే కాదు. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్ గా ఇది పనిచేస్తుంది. అంతేకాదు రేపు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇవన్నీ నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను తెలుపుకుంటున్నాను. ఇంకా మహా అంటే 10 రోజులు ఉంది ఈ ప్రభుత్వానికి. బాలేబాబు గారు చెప్తారు, ఏంటది, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఏంటది, ఏంటమ్మా. సో బాలేబాబు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కేసులు పెడతారు, ఏమవుతుంది చెప్పు. 2 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, అన్ని ఎంక్వైరీ చేసి తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు మనందరం ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.